బీటెక్ 3వ సంవత్సరం హైదరాబాద్లో చదువుతున్నటువంటి కోరుట్ల వాసి అంకం రాహుల్ మే 27వ తేదీన హైదరాబాద్లో అదృశ్యమయ్యి ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండలో ఒక మారుమూల పాడుబడ్డ బావి లోపల విగత జీవిగా శవమై తేలిండు. మరి ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురై వాళ్ళ తండ్రి గారు రాజేశ్వర్ గారు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఆడ పిటిషన్ వేసినా కూడా అక్కడి నుంచి ఎటువంటి డెవలప్మెంట్ అవ్వలేదు. దాని తర్వాత జూన్ 7వ తారీఖు ఏదో సస్పీషియస్ బాడీ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, మీరు వచ్చి చూడండి అంటే తను వెళ్ళి చూడడం వలన తనకున్నటువంటి దుస్తులు కానీ లేకపోతే మిగతా వస్తువుల వలన అది తన అబ్బాయిదే అని చెప్పేసి అని తను నిర్ధారణ చేసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. మరి నిర్ధారణ చేసిన వెంటనే ఆ ఏదైతే బాడీ ఉందో ఆ బాడీని తనకు అప్పచెప్పడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు నిరాకరించిండు. ఇది కారణం ఏమని చెప్పినంటే, ఏదైతే మృతదేహం బయటకు వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని అప్పటికే ఒక 4 రోజులు అంటే 27కి ఇన్సిడెంట్ జరిగితే 31కి ఆ బాడీని ట్రేస్ చేసింది కాబట్టి అప్పటికే ఆ బాడీ అనేది డీకంపోజ్ అయిందని దాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక స్వచ్ఛత సంస్థ ద్వారా అది శవాన్ని ఏంటంటే పూడ్చిపెట్టడం జరిగింది. మరి పూడ్చిపెట్టినటువంటి దాన్ని కూడా మాకు ఇస్తే మేము మా ఊరికి తీసుకెళ్ళి మేము అంతిమయాత్ర లేకపోతే ఫైనల్ రైట్స్ చేసుకుంటామని చెప్పి పేరెంట్స్ రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసులు దానికి అంగీకరించకుండా తప్పకుండా డిఎన్ఏ టెస్ట్ కావాల్సి ఉంది, డిఎన్ఏ టెస్ట్ అయితే కానీ మేము ప్రాక్టికల్గా నిర్ధారించలేము. ఎందుకంటే మాకు గతంలో కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల రీత్యా కూడా మేము ఇవ్వలేకపోయినాము. కాబట్టి తప్పకుండా డిఎన్ఏ టెస్ట్ కావాలన్నటువంటి సందర్భం లోపల అది కూడా డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కూడా వెంటనే ఉపక్రమించకుండా ఏంటంటే దాన్ని తాత్సారం చేస్తా వచ్చిలు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మా సంస్థ బీసీ రాజ్యాధికార సమితి వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడి హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేము మొదట ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. దానికి మీరు అందరూ కూడా వచ్చిళ్ళు. అదే రోజు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ ఈ యొక్క అంశం మీద విషయం మీద ప్రభుత్వం కానీ మీడియా ఛానల్ కానీ మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇది ఒక పేద కుటుంబం, ఒక నోరు లేని పేద కుటుంబం అనేటువంటి ఏకైక కారణంతో అంకం రాహుల్ విషయం లోపల చొరవ చూపించకుండా ఉండాలని చెప్పేసి మేము చెప్పినాం. తర్వాత వెంటనే ఏం చేసినామంటే ఆ విషయాన్ని అక్కడనే ఆపకుండా ఏంటంటే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిలిచి అక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏంటంటే ప్రభుత్వానికి 45 గంటలు ఇచ్చినాం. మరి అక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రుల సహాయం వల్ల కావచ్చు, ఇంటెలిజెన్స్ సహాయం వల్ల కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల వెంటనే ఏంటంటే అదే రోజు సాయంత్రం వీళ్ళకు మీకు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి లోపల మీకు ఆ డిఎన్ఏ టెస్ట్కు మీరు రావాల్సి ఉంది అని చెప్పేసి వెంటనే సమాచారం రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మంగళగిరికి వెళ్ళి నేను సాయంత్రమే రావడం జరిగింది. అందుకని చెప్పి మేము 48 గంటలలో ఏదైతే మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఏంటంటే ఉపశమనం అయ్యేటటువంటి విధంగా ఏంటంటే డిఎన్ఏ టెస్ట్కు ఉపక్రమించి అది చేసినటువంటి నేపథ్యంలో మేమేం చేసినామంటే ఇంకా వేచి చూస్తున్నాం ఏం జరుగుతుందని చెప్పేసి. ఈ సందర్భంలో ఇవాళ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఎప్పుడైతే రాహుల్ కుటుంబ సభ్యులు ఆంధ్రాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు అదే రకంగా మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ముమ్మాటికి హత్యనే, రాహుల్కి సంబంధించిన ఘటన ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ముమ్మాటికి హత్యనే అనేటటువంటి విషయాలను మేము నిర్ధారించుకున్నాం. మరి ఇదే విషయాన్ని ఏంటంటే మేము మాకు సంబంధిత పోలీస్ అధికారులకు ఇక్కడ మాట్లాడినాం, అదేవిధంగా సింగరాయకొండలో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారితో కూడా మేము మాట్లాడినాం. మరి మేము మాట్లాడినప్పటికీ అనేక సార్లు మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయట తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా కోడై కూస్తున్నప్పటికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇది ఒక నేరాలు ఘోరాలనేటువంటి ఒక ఎపిసోడ్లో దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబానికి ఇంకా న్యాయం జరగట్లేదు. అంటే కారణం ఏంటంటే దీని వెనుకాల ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ లో నిజంగానే కనుక ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ నిజ నిర్ధారణ చేయాలనుకుంటే తప్పకుండా ఏంటంటే జరిగిన విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికీ 20 రోజులు గడుస్తున్నా కూడా ఆ నిజాలను నిర్ధారించకపోగా
కుటుంబానికి కనీసానికి వాళ్ళ బాడీని కూడా చెప్పలేకపోయిందంటే ఎంత తాత్సారం జరుగుతుంది, ఎంత నిర్లిప్తత నిరాసక్తత ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను యాజ్ ఎ లాయర్గా నేను కూడా చెప్తున్న విషయం ఏంటంటే నేను కొన్ని అంశాలను ఏంటంటే మీడియా ముందు నేను ప్రవేశపెట్టబోతున్నా. ఈ పెడుతున్నటువంటి అంశాలను కూడా తప్పకుండా మీరు పరిగణలోకి తీసుకోవాలి. పోలీస్ అధికారులు కూడా తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు తప్పకుండా విచారణ తీవ్రవంతం చేయాలి. ఎందుకంటే ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచే ఉన్నటువంటి ఫుటేజ్ను మేము సంపాదించినాము. అదే రకంగా ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళు పంపించినటువంటి ఇమేజెస్ కావచ్చు, వీడియోలు కావచ్చు, వాటన్నిటి ఆధారంగా ఏంటంటే ఆయన యొక్క నడుముకి బలమైనటువంటి తాడు కట్టి దానికి ఒక బండరాయిని కూడా కట్టి ఏంటంటే చంపిన తర్వాత బావిలో వేసినటువంటి విధంగా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు మాత్రం అవపడుతున్నాయి. దీన్ని ఇప్పటికే పుట్టెడు బాధతోని తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మానసిక వేదనలో ఉన్నటువంటి సమయంలో కూడా కొన్ని ఛానల్స్ దీన్ని తప్పుదారి పట్టియడం కోసం ఏంటంటే ఒక అమ్మాయితోని ఏదో విధమైనటువంటి ఒక ఇబ్బంది ఉండే లేకపోతే అఫైర్ ఉండే అని రకరకాల స్టోరీస్ ని కూడా క్రియేట్ చేస్తారు. మేము మీడియా ముఖంగా చాలా స్పష్టంగా మేము తెలియజెప్తున్నాం. మా కుటుంబ సభ్యుడిగా మేము చెప్తున్నాం. ఆ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయి పేరు కూడా మేము చెప్పదలుచుకోలేదు, మాకు తెలుసు. అమ్మాయి ఎక్కడైతే ఇంటర్న్షిప్ కోసము మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వెళ్ళి ఎంవిఎస్ఆర్ కాలేజ్ అదే గ్రూపుకు సంబంధించినటువంటి సంస్థకు ఇంటర్న్షిప్ కు వెళ్ళినప్పుడు అదే ఎంవిఎస్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి ఒక అమ్మాయితోని మామూలుగా చాటింగ్ చేయడం జరిగింది. అదేం నేరం కాదు, లేకపోతే ఉగ్రవాది చర్య కూడా కాదు. ఆయనకు మామూలుగా మాట్లాడాలనిపించినటువంటి ఆ అమ్మాయికి ఏంటంటే మామూలుగా టెక్స్ట్ మెసేజ్ పంపించిండు. టెక్స్ట్ మెసేజ్ పంపించినప్పుడు ఏంటంటే అమ్మాయి కూడా ఏంది వ్యతిరేకంగానో లేకపోతే ఏంటంటే ఆమె రివర్స్ అనేది కూడా ఏం లేదు. కాకపోతే ఆ అమ్మాయి తనకు సంబంధించినటువంటి ఒక స్నేహితుడితో ఏంటంటే జరిగిన విషయం చెప్పడంతో ఏంటంటే ఇక్కడ మీకు చెప్తాను. నేను ఇక్కడ అబ్బాయి పేరు కూడా నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను మీడియా ముందు చెప్పడానికి బాగుండదు కాబట్టి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏంటంటే నేను ఆయనను అక్యూజ్డ్ 1 అంటే A1 గా నేను చెప్తున్నా. ఈ A1 ఏం చేసిండంటే రాహుల్ని ఎప్పుడైతే ఈ అమ్మాయితోని ఎప్పుడైతే చాటింగ్ అనేది జరిగినప్పుడు వెంటనే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియజెప్పడంతో ఏంటంటే ఈ అబ్బాయి ఒక్కడు కాకుండా ఈయన ఇంకొక 4 ఫ్రెండ్స్ తో ఏంటంటే రాహుల్ని బెదిరించడం జరిగింది. రాహుల్ని బెదిరించిన తర్వాత వాళ్ళ హాస్టల్ కూడా ఈ అబ్బాయి ఏంటంటే సైదాబాద్ లోపల ఒక హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్ దగ్గర కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా వచ్చేసి దాడి చేస్తారని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఈ రాహుల్ వీళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఆకాశ్ ఉన్నాడు. ఆకాశ్ అనేటటువంటి అబ్బాయి వాళ్ళ హాస్టల్ లోపల షెల్టర్ తీసుకున్నాడు. ఎప్పుడు 26 నైట్ షెల్టర్ తీసుకున్న తర్వాత 27వ తేదీ 27 మే రోజు ఉదయం 8:30కి కాచిగూడకు చేరుకున్నాడు. కాచిగూడ చేరుకున్న తర్వాత ఈ కాచిగూడ చేరుకున్నటువంటి సమయంలో అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి ఈ A1, A2, A3, A4 నుంచి వెళ్ళి రాహుల్ కి గ్రూప్ కాల్స్ రావడం మొదలైంది. ఈ గ్రూప్ కాల్స్ పొద్దున్న నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఈయన డైరెక్ట్ చేస్తా వస్తువులు 8:30కు కాచిగూడ ఎక్కడ అంటే టూరిస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చినటువంటి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళి 12:30 వరకు కూడా ఏంటంటే ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ లోనే ఉన్నాడు. కాచిగూడకి అదే చెప్తున్నా. కాచిగూడ రావడానికి కారణం ఏంటంటే కోరుట్లకు వెళ్లాల్సినటువంటి ట్రైన్ కూడా కాచిగూడ నుంచి వెళ్ళి బయలుదేరుతుంది. తను కుటుంబ ఫ్రెండ్ కూడా అడిగినట ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నా అని చెప్పినట. ఇంటికి వెళ్దామని చెప్పేసి అని 8:30కు టూరిస్ట్ హోటల్ దగ్గరకు వచ్చి కాచిగూడకి వెళ్దాం అనుకున్నాడు. అతనికి 4 గంటల పాటు ఆయనను అదే హ్యాబిట్స్ ఏరియా లోపల చుట్టూ తిప్పిలు అక్కడ అంటే ఇక్కడికి రా అని చెప్పేసి అని చుట్టూ తిప్పిన తర్వాత ఆయనను ఏం చేసిందంటే 12:30కి ఏంటంటే ఆయన కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల అక్కడ బోర్డు చేసి అక్కడి నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి వచ్చాడు. సికింద్రాబాద్కి వచ్చి అక్కడ శబరి అనేటటువంటి ఒక ట్రైన్ తీసుకున్నాడు. ట్రైన్ తీసుకున్న తర్వాత ఇది 9:50 సింగరాయకొండకు చేరుకుంది. రాత్రి సింగరాయకొండకు చేరుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్తే సింగరాయకొండకు చేరుకున్నటువంటి ట్రైన్ లోపల రాహుల్ యొక్క ఫోను మధ్యాహ్నం 2:30 వరకు ఆన్లో ఉంది. 2:30 వరకు ఫోన్ ఆన్లో ఉంది. మళ్ళీ 7:30కి ఒకసారి ఫోను ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశాడు. ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే నిజంగానే కనుక ఆయన బంద్ చేసుకోవాలనుకునేది ఉంటే మొత్తానికే బంద్ చేసుకోవాలి. కానీ 7:30కి మళ్ళీ ఒకసారి ఫోన్ ఆన్ అయింది.
ఫోన్ ఆన్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 9:50 ఆ రోజు అయింది కదా, ఈ 7:30కి మళ్ళీ ఆఫ్ అయిన తర్వాత ఎటువంటి ఫోన్ కమ్యూనికేషన్ కానీ ట్రాకింగ్ కానీ లేదు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పోలీసు వ్యవస్థకి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అడుగుతున్నాం. ఈ 7:30కు ఫోన్ ఆన్ చేసినప్పుడు రాహుల్ యొక్క లొకేషన్ ఏంటిది? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు 9:30కు చేరుకున్న తర్వాత 9:30 నుంచి ఏంటంటే మళ్ళీ బాడీ ఐడెంటిఫై అయింది ఎప్పుడు అంటే 31st మే. 31st మే రోజు బాడీ ట్రేస్ అయింది. అంటే 27 నుంచి వెళ్ళి 31 వరకు నో ఇన్ఫర్మేషన్. ఈ 31వ రోజు ఏమైందంటే అప్పటికి ఇది డీకంపోజ్ అయింది. అంటే కనీసం 3 నుంచి వెళ్ళి 4 రోజుల వరకు అది అయి ఉంటుంది. అంటే 9:50కి శబరి ఎక్స్ప్రెస్ ద్వారా సింగరాయకుంటకు చేరుకున్నటువంటి మన రాహుల్ దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ బయటకు వచ్చిండు. రైల్వే స్టేషన్ లోపల సీసీ ఫుటేజ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కలిసిండు, ఎవరు తీసుకొని పోయారు ఆ బావి? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా రాహుల్ ఆ ఊరికి కానీ ఆ బావి దగ్గరికి కానీ వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. అక్కడికి ఎవరు తీసుకొని పోయారు, ఎవరు ఇన్సిడెంట్ కు ప్లాన్ చేసింది అనేది పోలీసు వాళ్ళు విచారించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, మాకు ఈ అనుమానితులు ఉన్నారు కదా, ఈ 4 మీద మాకు డౌట్ ఉంది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే సింగరాయకొండలో దిగిన తర్వాత ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేయకపోయినా లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళకపోయినా కూడా ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఇక్కడ ఉండొచ్చు. A5, A6, A7 కూడా ఇక్కడ ఉండొచ్చు. మేమేమంటున్నాం అంటే ఈ A5, A6, A7 ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారానే రాహుల్ యొక్క మరణం జరిగింది. ఈ A5, A6, A7 లోపల ఈ ముగ్గురిటల్లో వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు లేకపోవచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ లో ఉండి కూడా ఆపరేట్ చేసే అవకాశం కూడా ఉంది. మేమేమంటున్నాం అంటే పోలీసుల్ని ఆ రోజు ఏది 27వ తారీఖు ఉదయం 4 గంటల నుండి 28 తారీఖు ఎప్పుడు నైట్ 9:50కి చేరుకున్నాడు కాబట్టి 5 AM 28th మే కరెక్ట్ చూడండి మీరు. 27వ తారీఖు ఉదయం 4 గంటలకే ఈ మన రాహుల్కి కాల్స్ రావడం జరిగింది. 27వ తారీఖు 4 గంటల నుంచి వెళ్ళి 28వ తారీఖు ఉదయం 5 గంటల వరకు వీళ్ళ ఫోన్లను మీరు ట్రాక్ చేయొచ్చు కదా. వీళ్ళ ఫోన్లను ట్రాక్ చేస్తే వీళ్ళ ఫోన్లు ఇన్కమింగ్ ఏం వచ్చినాయి, అవుట్ గోయింగ్ ఏం పోయినాయి మీకు తెలుస్తుంది కదా. ఈ నెంబర్ల నుంచి ఏ కాల్స్ పోయినాయని మీకు తెలిస్తే ఇక్కడ నుంచి వీళ్ళని ట్రాక్ చేయొచ్చు కదా. ఇక్కడ వీళ్ళని కనుక కరెక్ట్ ఎగ్జామిన్ చేస్తే ఒకవేళ మేము పట్టుకున్నా కూడా మాకు ఆధారం లేవంటే మీకు ఫుటేజ్ ఉంటుంది, సిడిఆర్ ఉంటుంది. సిడిఆర్ తీసుకుని కనుక వీళ్ళ దగ్గర నుంచి మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 అనేది ఎవరైతే తీసుకునేది ఉంటే తెలిసిపోతే మీరు ఇమీడియట్ గా ఈ విషయాన్ని కనుక ఆంధ్ర పోలీసులకు కనుక చెప్పేది ఉంటే 100% ట్రేస్ అవుతారు కదా. రాహుల్ ఫోన్ ఆఫ్ అయింది కదా. ఫోన్ మధ్యాహ్నం ట్రైన్ పోర్ట్ అయిన తర్వాత 2:30కి రాహుల్ది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 7:30కి మధ్యలో ఒకసారి ఏంటంటే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసాడు. వాళ్ళ దగ్గర కాల్ డేటా ఉన్నది. కరెక్ట్ కాల్ డేటాని కనుక అనలైజ్ చేసి నేను చెప్తున్నా కదా, ఇంత పచ్చిగా ఇంత ఫేర్ గా ఇంత ఓపెన్ గా మేము చెప్తున్నాము. ఇది విచారణ చేసే అవకాశం ఉన్నది. ఎవరైతే మీకు అనుమానితులుగా ఉన్నటువంటి సస్పెక్ట్స్ యొక్క ఫోన్స్ 27th to 28th మార్నింగ్ వరకు ఒక్క 24 గంటల్లో ఏం జరిగిందనే విషయం కనుక ప్రభుత్వం అదే మన పోలీసు వాళ్ళు కనుక తీసుకునేది ఉంటే తప్పకుండా ఈ 5గురిని కనుక మీరు విచారించేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 మీకు తెలిసిపోతారు. రాహుల్కి సంబంధించినటువంటి హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేసిళ్ళు, ఏ కారణంతో చేసిళ్ళు, మరి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది, ప్రభుత్వం తాత్సారం చేయడానికి కూడా కారణం ఏంటిది, దీని వెనకాల ఏమైనా రాజకీయ శక్తి ఉందా, లేకపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను మ్యానిపులేట్ చేసిందా, లేకపోతే ప్రభుత్వము విద్యా వ్యవస్థలను టచ్ చేద్దని చెప్పేసి ప్రయత్నం చేస్తుందా, మరి ప్రైవేటు యాజమాన్యాలను ప్రభుత్వం కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ల టైం కాబట్టి ఏంటంటే కళాశాల మీద ఏమైనా అపవాదు కనుక వచ్చేది ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా, లేకపోతే ప్రైవేటు యాజమాన్యాలు మాకు సంబంధం లేనట్టు అన్నట్టు కనుక ఉండేది ఉంటే వాళ్ళ పని వెళ్ళిపోతుందా. మరి పైసలు అడ్మిషన్ల టైం లోపల అడ్మిషన్ల మీద ఉన్న ఇంట్రెస్ట్
ఈ పిల్లల యొక్క రక్షణ మీద ఉండదా? ఈ అబ్బాయి తప్పిపోతే ఈ ఏదైతే మాతృశ్రీ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ప్రిన్సిపల్ కానీ కనీసానికి కాచిగూడ పోలీస్ స్టేషన్లో తండ్రి పిటిషన్ ఇస్తా ఉంటే కనీసానికి ఎంబడి కూడా రానటువంటి విధంగా అంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారు. అది ఒక్కడే కాదు, మా సంస్థకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి అని కాలేజీ యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ని అడిగితే ఇవన్నీ కామన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు నేనేమో పొద్దున ఉదయం ఏదైతే జరిగినటువంటి సంభాషణలు తర్వాత గ్రూప్ కాల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ కాల్స్ డేటాను లేకపోతే దానికి సంబంధించిన ఆడియో టేబుల్ కనుక పోలీసులు కనుక దాని కనుక సంపాదించగలిగేది ఉంటే అందులో జరిగిన డిస్కషన్ ఏంటనేది టోటల్ బయటకు వస్తుంది. ఉన్నాయి, దొరికినాయి. ఒక్కడే పోతున్నట్టు అంటే ఆల్రెడీ ఆయనకు మరి డైరెక్షన్ ఇచ్చిల్లా, లేకపోతే ఎటు పోవాలా, అంటే ఇంటికి పోవాలన్నా ఎటు పోవాలని అనుకుంటుండా, లేకపోతే ఏంటంటే మరి ఆయన ఎవరైనా ఆ సందర్భంలో ఫోన్ చేసి డైరెక్షన్ చేస్తున్నా ఎక్కడికి రమ్మన్నారు చెప్పింది కదా, పోలీసు వాళ్ళే చెప్పింది. పోలీసులు ఏమంటున్నారంటే ఇప్పుడు నెంబర్ 1 పోలీసులు ఏంటంటే ఇది మా జ్యూరిస్డిక్షన్ సంబంధించినటువంటి విషయం కాదనేటటువంటి ధోరణి లోపల పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎట్లా జ్యూరిస్డిక్షన్ కాదంటే ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రలో అయితే మాకేం సంబంధం ఉంటుంది అనేటట్టు ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. నేను అదే అడుగుతున్నా, ఆ విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్, చిన్న పోస్ట్ మీద ఉన్నటువంటి ఆసక్తి, లేకపోతే ఒక పొలిటికల్ గా అయ్యేటటువంటి విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఈ పోలీసులకు ఏంటంటే ఇంత పెద్ద విషయం కదా. ఇప్పుడు మీరు బిఎన్ఎస్ చదువుకుంటే మీకు బిఎన్ఎస్ లో చాలా క్లియర్ గా ఉంటుంది, ఇది మీ డ్యూటీ కదా, మీరు యు ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. అరే పోలీస్ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మీరు మీ యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. మీకు మన దేశ రాజ్యాంగం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి మీకు శక్తి బలాన్ని ఇచ్చింది. మీరు విచారణ చేయాలి కదా. బిఎన్ఎస్ని ఎవరు చదవాలి? బిఎన్ఎస్ను పోలీసులే చదవాలి. పోలీసులే ఇది దే కిందికి వస్తుంది, ఆధారం ఎట్లా కలెక్ట్ చేయాలి, క్లూస్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ పోలీసులు కదా తెలియాల్సింది. ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఉందో మిస్ అయిన 4 రోజుల వరకు కూడా కాలేజ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైతే అనుమానితులుగా మేము భావిస్తున్నామో తన నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు అని చెప్పినారు. దీంట్లో క్లియర్ గా కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుంది. అండ్ తనే ప్రధాన నిందితుడు అనడానికి ప్రధాన ఆధారాలు మనకేమైనా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమన్నాడు, ఎవరైతే ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి మీదనే మనము డౌట్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఘర్షణ జరిగింది కూడా ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఉన్ను ఈ మన రాహులే. రెండో విషయం ఏంటంటే కాలేజ్ గురించి మాట్లాడడం. కాలేజ్ గురించి మాట్లాడితే ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు అంటే May 27 అయినప్పటికీ లాస్ట్ వీక్ అంటే మే 10 days లోపల కాలేజీ నడుస్తుంది. మీరు కనుక అర్థం చేసుకునేది ఉంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అన్ని కళాశాలలకు హాలిడేస్ ను ప్రకటించింది. నేనేమంటున్నా అంటే కాలేజీకి తప్పకుండా బాధ్యత ఉంటుంది, కాలేజీకి ఉంటుంది 100%. నేనేమంటున్నా ఇప్పుడు నేను తప్పకుండా దీనికి సంబంధించిన రిట్ అదే రకంగా పిల్లు కూడా తప్పకుండా వేస్తాం మేము. ఎందుకంటే లీగల్ గా ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మేము లీగల్ ఎటు పెడతాం వాళ్ళను. రెండో విషయం ఏంటంటే కాలేజీ యాజమాన్యం అనేది నైతిక బాధ్యత, కనీస బాధ్యత. ఇప్పుడు గొల్ల సోదరుడు ఒక చిన్న మేక తప్పిపోతే కూడా ఏంటంటే ఆయనకు లెక్క ఉంటుంది, ఎక్కడెక్కడ తప్పిందని మొత్తం ఎత్తుకొని తీసుకొస్తాడు. ఒక గొర్రెల కాపరి ఒక గొర్రె మిస్ అయితే కూడా ఏంటంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉందో తప్పిపోయిన దానికి దొరకపడతాడు. కాలేజీ యాజమాన్యాలు దొరకపడ్డాయా? కాలేజీ యాజమాన్యానికి ఒక ప్రోటోకాల్ లేదా, లేకపోతే వాళ్ళకి ఏమైనా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా, లేకపోతే వాళ్ళకు ఏమైనా సమస్య వచ్చేది ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా? మరి ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనను తుంగలతోకి ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించిన టైంలో కూడా వీళ్ళు కాలేజీ నడుపుతున్నారంటే మరి కాలేజీలు కళాశాలలు ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయా, ప్రభుత్వాల నిబంధనలు అవసరం లేకుండా పనిచేస్తున్నాయా? అది కూడా మనం ప్రభుత్వం ప్రశ్నించాలి కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ? ఇంత పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసానికి ఒకసారి చిన్న షోకాస్ నోటీస్ వల్ల పంపించలేదు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం చేస్తుంది? జేఎన్టీయూ అఫిలియేషన్ ఉంది కదా, జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ కానీ రిజిస్టర్ కానీ ఏం చేస్తారు మీరు? యూజీసీ ఏం చేస్తుంది? ఏఐసిటి ఏం చేస్తుంది? మీకేం బాధ్యత లేదా? అంటే మేమే వచ్చి మాట్లాడాలా? మేము ఈ విషయాన్ని ఏంటంటే సంబంధిత మంత్రి తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమందికి చెప్తే కూడా వాళ్ళు వచ్చి కలవాలే కదా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు పుట్టే దుఃఖంతో ఉంటే
వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి వచ్చి వాళ్ళు షెల్టర్ తీసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు కనీసానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కనీస ఓదార్పు కూడా లేకపోవడం ఎంత దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించండి. ఇందాక మీరు ఆ నలుగురు గురించి మాట్లాడారు కదా, ఆ నలుగురు వచ్చేసి అమ్మాయి తరఫున చెందిన వాళ్ళ లేకపోతే కాలేజ్ ఫ్రెండ్స్? ఇప్పుడు వీళ్ళంతా ఒకటే కాలేజ్. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి క్లాస్మేట్ ఈ అబ్బాయి స్నేహితుడు A1, మిగతా A2, A3, A4 అనేది వాళ్ళు అదే కాలేజీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయటి వ్యక్తులు అనేది పోలీసు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. కాకపోతే A4 స్నేహితులకు చెప్పాడు. స్నేహితుల దగ్గర సమాచారం ఉంది. వాళ్ళ ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మాట్లాడడం మీడియాను మాట్లాడు మీకు 4 రోజులు అయిపోయిందాక మీ కొడుకు నుంచి ఫోన్ లేదు, ఫోన్ అవసరం లేదు, తెలియదు. సమాచారం ఎట్లా మీకు? అయితే బుధవారం నాడు మిస్ అయ్యాడు కదా, మాకు శనివారం నాడు ఫోన్ వచ్చింది. ఇట్లా బాబు ఎవడైతే మా బాబుని వేధించిండో వాడే ఫోన్ చేసిండు. శనివారం నాడు 8:30కి ఫోన్ చేసి ఇట్లా మీ బాబు రాహుల్ వారం రోజులయ్యా ఇంటర్న్షిప్కి రావట్లేదు అని అన్నాడు. నువ్వు అంటే నేను MBSR కాలేజ్ అని అన్నాను. MBSR కాలేజ్ అని అంటే అసలు మా బాబుకు నీకు ఇట్లా దోస్తీ లేదు, మరి నువ్వు ఫోన్ చేసుడు ఏంటంటే నేను వెంటనే ఫోన్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన. ఫస్ట్ మా బాబుకి చేసిన, మా బాబుకి ఫోన్ చేస్తే మా బాబుకి స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, అవును అంకుల్ ఇట్లా కాలేజీకి రావడం లేదు, వారం రోజులే కాలేజీకి రాలేడు, 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బుధవారం నాడు అని అంటే ఏమైంది ఏం స్టోరీ అని అంటే ఇట్లా కాచిగూడ రైల్వే స్టేషన్లో దించమన్నాడు నన్ను, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అని చెప్పాడు మీ బాబు అని అక్కడ మాతృశ్రీ కాలేజీలో ఇవ్వలో ఇలా ఫ్రెండ్ చెప్పాడు నాకు. అదే విషయం అక్కడ ఆపించాడు. మంగళవారం వాళ్ళ అమ్మతో వీడియో కాల్ చేసి మాట్లాడినాం. ఆ తర్వాత బుధవారం నాడు మాట్లాడలేదు. గురువారం నాడు మళ్ళీ ఈమె ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే స్విచ్ ఆఫ్ వచ్చిందని అంటే ఒక్కొక్కసారి ఇట్లా కాలేజీలో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఏదైనా నోట్స్ రాసేటప్పుడు కానీ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. మెసేజ్ పోతే తర్వాత చేస్తాడని ఇక మేము అనలేదు. గురువారం నాడు ఫోన్ చేయలేదు, శుక్రవారం నాడు కూడా చేయలేదు, శనివారం నాడు వచ్చినాడు. వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేదు. నార్మల్గా అమ్మ బాగున్నారా, మీరు బాగున్నారా, చెల్లె బాగుందా, ఇంతే మాట్లాడిండు. మంగళవారం నాడు ఒక రోజు ముందు మిస్ అయ్యాక ఒక రోజు ముందు. అదే మంగళవారం నాడు ఆ తర్వాత మాకేం కాల్ రాలేదు. మధ్యలో ఒకసారి వాళ్ళ అమ్మాయి వేసి స్విచ్ ఆఫ్ వచ్చిందట. స్విచ్ ఆఫ్ వస్తే మరి కాలేజీలో ఉన్నాడు కావచ్చు, అందుకే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. లేదంటే ఏమైనా నోట్స్ అట్లాంటివి రాసేటప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఫోన్ లావట్టాడు. గట్లనే వాళ్ళ అమ్మ అనుకున్నది అంతే. ఏం లేదు సార్, ఖాళీ మెసేజ్ చేసిండట. ఇప్పుడు ఇంటర్న్షిప్కి అయినప్పుడు కాలేజీలో ఏది మన అందరు ఒకటే ఉంటారు కదా, అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడించిందట ఏ కాలేజీ ఏం కథ ఎందుకని. మాట్లాడించినప్పుడు ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని మెసేజ్ చేసిండు. అది కూడా దానిలో ఐ లవ్ ఇట్లా అది దానికి కాదు, నార్మల్ మెసేజ్. ఇప్పుడు ఆ కాలేజీకి సంబంధించినటువంటి గ్రూప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ గ్రూప్ లోపల ఆ అమ్మాయి ఉన్నట్టుంది. ఉంటే ఏంటంటే ఆ అమ్మాయి మెసేజ్ నెంబర్ తీసుకుని అమ్మాయికి మామూలు క్యాజువల్ గా రిపోర్ట్ రాసిల్లా ఏదో ఇంటర్న్షిప్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ మీద కంప్లీట్ అయిందా అని చెప్పేసి అమ్మాయిని అడిగింది తప్పించి అమ్మాయితో ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడినటువంటిది లేదు. అమ్మాయిని ఎక్కడ కూడా ఏదంటే చిరాయించినట్టు కూడా లేదు. అక్కడ అబ్బాయి ఎక్కడ కూడా తప్పు చేసినట్టు కానీ లేకపోతే ఏంటంటే ఆ రకంగా అంటే ఏదైతే ఇప్పుడు మీడియా లోపల వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ధోరణి ఉందో ఆ ధోరణికి సంబంధించినటువంటి విధంగా ఆయన బిహేవియర్ లేదు. ఆయన చాలా ప్లెయిన్ బిహేవియర్. రెండోది ఏంటంటే చాలా ఆయన అబ్బాయికి ఈత కూడా వస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, అబ్బాయికి ఈత కూడా వస్తుంది. అంటే అబ్బాయిని రాయిగట్టి తాడుతోని లోపలేసింది కాదు, అబ్బాయిని ఆల్రెడీ హత్య చేసిన తర్వాతనే తన నడుంకి ఏంటంటే తాడు కట్టి రాయేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హత్య చేయకపోతే ఇప్పుడు జనరల్ గా మీరు ఆలోచించండి, హత్య అనేది ఏ రకంగా మేము చెప్తున్నాం అంటే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. రెండో విషయం ఏంటంటే అబ్బాయి ఆత్మహత్య చేసుకునేటటువంటి పిరికివాడు కాదు. మూడో విషయం ఏంటంటే అబ్బాయి ఒకవేళ ఆత్మహత్య చేసుకోదలుచుకున్నా కూడా ఇంటి దగ్గర కానీ ఉండేటటువంటి హాస్టల్లో కానీ లేకపోతే ఏంటంటే ఇక్కడ రైలు పట్టాలు కానీ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళి కాదని అక్కడికి పోయి ఆత్మహత్య చేసుకోవడం ఏది,
ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా కూడా ప్లేన్గా బావిలో పడి చేసుకోవాలి, కానీ బావిలో పడే కంటే ముందు తాడు కట్టుకొని తాడుకు రాయి కట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అదొకటి. రెండోది ఏంటంటే అతని శరీరం మీద ఉన్నటువంటి చిన్నపాటి గాయాలు కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా తీవ్రంగా పరిశీలించేది ఉంటేందంటే తప్పకుండా అక్కడ విచారణ కనుక మ్యానిపులేషన్ చేయకుండా నిర్దిష్టమైన విచారణ కనుక చేసేది ఉంటే మాత్రం తప్పకుండా దాని ఆధారాలు మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి మేము బలంగా మాట్లాడలేకపోతున్నాం. అది హత్య అనేటటువంటి ప్రాథమిక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ప్రాథమికమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. పూర్తి ఆధారాలు ఇవ్వాల్సింది మేము కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి.